తెలంగాణలో చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2 డిగ్రీలు, మెదక్లో 11.3 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలుగా రికార్డయ్యాయి. అలాగే రాజేంద్రనగర్లో 12.5, పటాన్చెరులో 13, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీలు, రాజధాని హైదరాబాద్లో 15.6 డిగ్రీలు, నల్గొండలో 16 డిగ్రీలు, ఖమ్మంలో 16.6 డిగ్రీలు, భద్రాచలంలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చలిపులి పంజాబ్ విసురుతోంది. ఓవైపు రాత్రిపూట 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖ పడుతూ ఉండడం, మరోవైపు ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి కూడా భారీగా ఈదురుగాలు వీయడంతో అయితే ఉదయం వేళ బయటికి రావాలంటేనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో ఇటు ఈదురుగాలతో పాటు ఉదయం వేళ భారీగా పొగమంచు పడుతూ ఉండడంతో అయితే ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇప్పటికే వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 3 రోజుల పాటు కూడా మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, లేదంటే బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే చలిపులి పంజాబ్ అయితే విసురుతోంది. అది ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తోంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉదయం 10 గానిదే బయటికి రాని సందర్భాలుండగా సాయంత్రం 6 గంటలకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం పూట బయటికి వెళ్లే పనులకు వెళ్లేవారు కావచ్చు, లేదనుకుంటే వాకింగ్ వెళ్లేవారు, స్కూళ్ళకు వెళ్లే విద్యార్థులు కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఖచ్చితంగా స్కూలు సమయాలు కూడా మార్చాలంటూ కూడా విద్యార్థుల సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఎక్కడికక్కడనైతే ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. రాత్రి నుంచి ఉదయం మొదలుకొని కూడా చలిమంటలు వేసుకుంటూ కూడా ఈ చలిబారి నుంచి తమను కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఏజెన్సీలో ఉన్నాయి. ఖచ్చితంగా మరో 2-3 రోజులు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్లేవారు మంకీ క్యాప్స్ తో పాటు స్వెటర్స్, మంకీ క్యాప్స్ యూజ్ చేయాలంటూ కూడా ఇటు డాక్టర్స్ అయితే సూచన చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే అలర్ట్ గా ఉండాలంటూ చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.